Hello students. Today we are going to discuss about physical science question paper pattern. You all know that we have 7 academic standards. Among these 7 academic standards, AS1 conceptual understanding. From conceptual understanding you will get 40% questions. 40% in the sense out of 50, 20 marks you will get from AS1 academic standard. Academic standard 1 contains definitions, formulas, similarities, differences, explanations, description type questions. Understanding? And AS2 academic standard 2. Academic standard 2 is nothing but asking questions and making hypothesis. For example, in heat chapter you have one question, your friend don't know about the difference between evaporation and boiling. What questions you are going to ask to clarify the doubts of your friends? Like this one question is there. And in refraction concept you have one question, Sidhu Harsha, about concave lens and concave lens. These kind of questions you will get in academic standard 2. From academic standard 2, asking questions and making hypothesis, you will get 10% questions, means 5 marks. And academic standard 3, you will get 15%, in the sense 8 marks. Academic standard 3 contains experimentation and field investigation type questions. For example, if we consider physics in consider cheste, state Ohm's law, suggest an experiment to verify it and explain the procedure. Another question if we consider in chemistry, water of crystallization. What is meant by water of crystallization? Explain with the help of an activity. So in academic standard 3 లో AS3 లో మనకు అన్ని ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టర్ తీసుకుంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాప్స్, సెకండ్ లెసన్ తీసుకుంటే కెమిస్ట్రీలో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఇంకా ఆల్కహాల్, గ్లూకోజ్, HCl, H2SO4 క్వశ్చన్స్. ఇంకా రిఫ్రాక్షన్లో తీసుకుంటే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ sin I by sin R is equal to కాన్స్టాంట్ క్వశ్చన్. ఇంకా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్లో తీసుకుంటే హౌ కెన్ యూ ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ బై యూజింగ్ V మెథడ్. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇవి AS3లో మనం క్వశ్చన్ పేపర్లో వస్తాయి. ఇంకా AS4 అకాడమిక్ స్టాండర్డ్. AS4 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇందులో నుంచి కూడా 15% వస్తాయి, అంటే అప్రాక్సిమేట్గా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ 4లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్ తీసుకుంటే వై ప్రిజమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైనాకులర్స్. సో బైనాకులర్స్లో ప్రిజమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ని మనం ఆన్సర్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యూ ఆల్ నో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫిజిక్స్, ఆప్టికల్ ఫైబర్స్. వేర్ డూ వీ యూజ్ దీస్ ఆప్టికల్ ఫైబర్స్ క్వశ్చన్స్? ఇఫ్ యూ కన్సిడర్ ఏ కెమిస్ట్రీ, artificial ripening of fruits by ethylene, it is present in carbon and its compounds chapter. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు అకాడమిక్ స్టాండర్డ్ 4లో వస్తూ ఉంటాయి. ఇంకా అకాడమిక్ స్టాండర్డ్ 5 తీసుకుంటే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్. సో డ్రాయింగ్ వేసి దానికి డిస్క్రిప్షన్ మనం రాయాల్సి ఉంటుంది, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్. సో ఈ AS5 నుంచి కూడా 10% క్వశ్చన్స్ ఉంటుంది, 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, చాలా ఈజీ. ఎగ్జాంపుల్కి ఫిజిక్స్ తీసుకుంటే రే డయాగ్రామ్స్, మనకు ఉన్నది 6 రే డయాగ్రామ్స్ కాన్వెక్స్ లెన్స్కి. ఈ 6 రే డయాగ్రామ్స్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఇంకా కెమిస్ట్రీలో తీసుకుంటే హౌ కెన్ యూ షో దట్ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్ అనే ఒక డయాగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇంకా మాయిలర్ చార్ట్ లాంటివి కెమిస్ట్రీ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా ఫిజిక్స్లో తీసుకుంటే రే డయాగ్రామ్స్, ఇంకా AC జనరేటర్, DC జనరేటర్, ఎలక్ట్రిక్ మోటార్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి వస్తాయి. ఇంకా అకాడమిక్ స్టాండర్డ్ 6 అండ్ 7ని కలిపేసి అకాడమిక్ స్టాండర్డ్ 6గా అడుగుతారు, అందులో నుంచి కూడా 10%, 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అకాడమిక్ స్టాండర్డ్ 6 అండ్ 7లో అప్లికేషన్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఫిజిక్స్ నుంచి తీసుకుంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పారడేస్ లా. మనకు పారడేస్ లా ఉంది, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఏ క్లోజ్డ్ కాయిల్, ఇండ్యూస్డ్ EMF ఈస్ ప్రొడ్యూస్డ్. ఈ పారడేస్ లాకి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్. పారడేస్ లా ఆఫ్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ATM, security checkups, AC generator, DC generator, electric motors, all work based on the
పారడైస్ లా, ఇంకా టేప్ రికార్డర్, ఇలాంటివన్నీ కూడా పారడైస్ లాని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి. ఇంకా మనం ఫిజిక్స్లో ఇంకా క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్మాల్ ఫ్యూజ్ విచ్ ప్రొటెక్ట్స్ అవర్ ఆల్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్. ఫ్యూజ్ యొక్క యూజెస్. ఇంకా హౌ కెన్ యూ అప్రిషియేషన్ క్వశ్చన్స్. హౌ కెన్ యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్. హౌ కెన్ యూ అప్రిషియేట్ ద బ్లూ కలర్ ఆఫ్ ద స్కై. ఇలాంటి అప్రిషియేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ మనకు AS1 నుంచి 40%, AS2 నుంచి 10%, AS3 నుంచి 15%, AS4 నుంచి 15%, AS5 10%, AS6 and 7 కలిపి 10%కి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 8. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈ 8 క్వశ్చన్స్లోనూ AS1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా AS2 నుంచి ఒక క్వశ్చన్, AS3 నుంచి క్వశ్చన్ ఉండదు, AS4 నుంచి 3 క్వశ్చన్స్, AS5 నుంచి ఒకటి, AS6 నుంచి ఒకటి. చూడండి, 2 + 1 3, 6, 7, 8, టోటల్ 8 క్వశ్చన్స్ we will get from section 1 and academic standards. In the similar way, section 2 contains 3 questions. Each question carries 2 marks. 3 into 2, 6 marks here. 6 marks వస్తాయి ఇక్కడ. అకాడమిక్ స్టాండర్డ్ AS1 నుంచి ఒక క్వశ్చన్, AS2 నుంచి 2 క్వశ్చన్స్, టోటల్ 3 క్వశ్చన్స్. AS3 నుంచి 4, 5, 6 నుంచి క్వశ్చన్స్ రావు మ్యాక్సిమం. నెక్స్ట్ సెక్షన్ 3లో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 3లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 12, 30, 40. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్ 4, 5, 6 నుంచి వస్తాయి. ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే, సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్. సో ఇది మీకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్. యూ హ్యావ్ 1 క్వశ్చన్ ఎక్స్ట్రా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 4. దిస్ కంటైన్స్ 3 క్వశ్చన్స్, 15, 16, 17. మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో 15లో A or B, 16 A or B, 17 A or B. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది లాస్ట్ సెక్షన్లో. మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ చేసేది మీరు 48% స్కోర్. సెక్షన్ 4 మాత్రమే ఆన్సర్ చేస్తే 48%, అంటే 24 మార్క్స్ మనకు సెక్షన్ 4 నుంచే వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 4లో కూడా AS1 నుంచే 2 క్వశ్చన్స్ వస్తాయి, AS3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇలా ఫిజిక్స్ నుంచి 3, కెమిస్ట్రీ నుంచి 3, టోటల్ 6 క్వశ్చన్స్ వస్తాయి. 6లో మనకు 3 ఆన్సర్ చేస్తే చాలు. సో ఇలా మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను ఏమని, ఫ్రమ్ AS1 we will get 40%. 40% means 20 marks. కౌంట్ చేయండి, 1 మార్క్ 2 మార్క్స్ 1. సో 2 + 2 4 మార్క్స్. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2. సో 8 2 16 + 2 18, 18 + 2 20 మార్క్స్. ఇలా మీరు కౌంట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 10% అని చెప్పాను, AS2 10% అంటే 5 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 2, టోటల్ 5 మార్క్స్. ఇలా మనకు ఖచ్చితంగా అకాడమిక్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. దీన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఇప్పటి వరకు చదువుకోకుండా ఎవరైనా టెన్షన్గా ఉంటే జస్ట్ మీరు AS1 అకాడమిక్ స్టాండర్డ్ 1 ఉన్న అన్ని క్వశ్చన్స్ చదువుకున్నా కూడా 40%, అంటే 20 మార్క్స్ మీరు హ్యాపీగా స్కోర్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా డయాగ్రామ్స్, రే డయాగ్రామ్స్, మాయిలార్డ్ చాప్టర్, ఇలా డయాగ్రామ్స్లో